హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9 నేను చెప్పిన ఎపిసోడ్ ఆడుకుందాం. సో నేను జరిగిన ఎపిసోడ్ మొత్తము సంజన తర్వాత తనుజ వీళ్ళిద్దరి మధ్యనే జరిగింది. ఎక్కువ వాళ్ళ ఫుడ్ గురించి ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. సో ఇది ఆర్గ్యుమెంట్స్లో ఎవరు కరెక్ట్ రాని ఆలోచిస్తే తనుజ కొంచెం ఎక్కువ ఓవర్గా చేసింది అనిపిస్తుంది. చిన్న చిన్న ఫుడ్ కూడా అంత రచ్చ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడైతే సంజన చాలా హర్ట్ అయిపోయింది. కామన్గా ఆలోచిస్తే తనుజ చేసింది ముమ్మాటికి తప్పే. ఏదైనా ఫుడ్ గురించి అంత గొడవ చేయాల్సిన అవసరం, అంత ఆర్గ్యుమెంట్ చేయాల్సిన అవసరం లేదు. సో మిగతా కంటెస్ట్ని ఇప్పుడు సంజన కూడా తప్పు చేసింది. ఎందుకంటే ఒక లేదా మమ్మీ లేడీ అనే టైప్లో వర్డ్స్ యూస్ చేస్తారు, డిఫరెంట్ వర్డ్స్. సో అలా అవి కూడా తప్పే. సో ఇద్దరు చేసిన తప్పే. తనుజ ఎంత తప్పు చేస్తుంది, సంజన అంతే తప్పు చేసింది. సో ఇక్కడ ఇద్దరు చేసే తప్పులకి మిగతా కంటెస్టెంట్స్ అయితే షాక్ అయిపోయారు. సో మొత్తానికి అయితే బిగ్ బాస్ సీజన్ 9 4th వీక్ ఎలిమినేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడైతే దివ్య తర్వాత ఇప్పుడు రీసెంట్గా మిడిల్ వీక్ 2 డేస్లో వచ్చింది తను ఏంటంటే బిగ్ బాస్ తను దివ్య, తను తర్వాత శ్రీజ, హరిత, హరీష్, ఫ్లోరా, తర్వాత సంజన వీళ్ళందరూ అయితే నామినేట్ అయ్యారు హౌస్ నుంచి వెళ్ళిపోవడానికి. సో ఇప్పుడు క్లియర్గా చెప్పేయచ్చు ఎవరు వెళ్ళిపోతారని. రీతు చౌదరి కూడా నామినేట్ అయ్యింది. సో ఇక్కడ రీతు చౌదరి సేవ్ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే తన ఫాలోవర్స్ ఉంది కాబట్టి తన ఓటు వేసే అవకాశాలు ఉన్నారు. సో ఇక్కడ చెప్పుకోవాల్సిన తక్కువ ఓటింగ్ ప్రస్తుతం అయితే నేను అనుకున్న విధంగా హరిత, హరీష్ గారు, తర్వాత శ్రీజ, తర్వాత రీసెంట్గా దివ్య వీళ్ళ ముగ్గురులోంచి హౌస్ నుంచి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మేబీ హైయెస్ట్ ఎవరికి ఛాన్స్ ఉన్నాయంటే శ్రీజాకి. ఎందుకంటే తను పోయిన వీక్లో ప్రియా ఎలిమినేట్ అయిపోయింది కదా, ఎందుకు ఎలిమినేట్ అయిపోయింది? సో అదే సేమ్ రీజన్తో శ్రీజ కూడా వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ శ్రీజ వెళ్ళిపోకుండా ఉందంటే హరిత, హరీష్ గారు కానీ రీసెంట్గా వచ్చిన దివ్య కానీ వీళ్ళ ముగ్గురులో కామన్ పీపుల్ కేటగిరీలో ఎంటర్ అయిన బిగ్ బాస్ సీజన్ 9లోకి వీళ్ళ ముగ్గురు నుంచి ఎవరో కంపల్సరీ హౌస్ వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. సో మొత్తం నేను జరిగిన ఎపిసోడ్ చూసే 1 hour మొత్తం వాళ్ళిద్దరే ఆ ఫుడ్ గురించే సంజన, తనుజ ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ జరిగాయి. సో అంత చేయాల్సిన అవసరం రంగు వల్ల అయిపోయింటుంది. సో నాకైతే జరిగిన ఎపిసోడ్ అంతా చెప్పుకోవాల్సిన పాయింట్స్ ఏమి లేవు అనిపిస్తుంది. సో ఇది ఓవరాల్గా రివ్యూ. నెక్స్ట్ లైక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.